సో తలస్నానం చేశాను. రోజు జిమ్కి వెళ్తాను కదా, రోజు చేయను, ఆల్టర్నేటివ్ డేస్ చేస్తాను. సో ఈరోజు చేయాల్సి వచ్చిందనమాట. నార్ సూప్ చాలా మంది తాగి ఉంటారు, చాలా బాగుంటుంది. నా ఫేస్ ఏంటిలా ఉందని అనుకోవద్దు, నాకు చాలా ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, నాకు తెలీదు. సో గత 1 monthగా ఆయింట్మెంట్స్ వాడుతున్నాను అనమాట ఫేస్కి. లెట్స్ చాలా అయితే రికవర్ అయింది, బట్ ఇంకా రికవర్ అవ్వాల్సి ఉందన్నమాట. సో చూడండి నా బుజ్జి తల్లి ఎంత అందంగా ఉందో. సో నాది తేజది స్నానం అయిపోయింది కదా. ఓయూని ఫ్రీగా వదిలేసాం, ఎందుకంటే ఫెనీని, రీవాని, స్పాకిని ఆ రూమ్లో పెట్టేసాం అనమాట. సో దీనికి ఫుల్ ఫ్రీడమ్. సో అక్కడ నా బట్టలు చూసారు. రోజు నైట్ నేను పడుకునే ముందు ఆయన చేసేసుకుంటాను, ఎందుకంటే నాది మార్నింగ్ 5:30కే క్యాబ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆయన చేసుకుని అలా పెట్టుకుంటాను. అండ్ ఇదిగో సూప్, నైట్ సూప్ తాగేసి పడుకుంటా. తేజ ఏమో ఈరోజు పెరుగన్నం తినాలని ఉందంట, తింటాడు. సో అలానే డాగ్స్కి ఫుడ్ పెట్టేసి వచ్చి అది చూడండి ఎలా వెయిట్ చేస్తుందో తేజ కోసం కాదు, ఫుడ్ బయటికి తీసుకెళ్ళారు కదా, అందుకని దాని కళ్ళంతా నరే నాకు పెట్టకుండా తీసుకెళ్ళిపోయాను. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:30. సో 9 లోపు నేను పడుకుని పోతాను రోజు, ఎందుకంటే మార్నింగే లేవాలి కదా, అట్లీస్ట్ 6-7 hours స్లీప్ ఉండాలి కాబట్టి. ఓయులు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు ఇది డస్ట్ పట్టకుండా దీన్ని కవర్ ఎలా వేయాలా అని చూస్తున్నాను. లెట్స్ సీ. సో లెట్స్ హ్యావ్ ద సూప్. నేను సూప్ తాగి చెప్తా ఎలా ఉందో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టయర్డ్గా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం ఉంది 5:20. రెడీ అయిపోయాను ఆఫీస్కి. సో ఇది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను కదా, కంచి ఫ్యాషన్ నుంచి అనమాట. సో ఇదొక దిస్ ఇస్ మై లుక్ టు ఆఫీస్. సో ఆఫీస్కి వెళ్ళే ముందు ఎంటీ స్టమక్లో ఐ హ్యావ్ దిస్ గుడ్ బాగ్. ఓకే, అది షూట్ చేసుకుంటాను. గుడ్ బాగ్ ఇది బేసిక్గా ఏంటంటే ఇది ఫర్ గుడ్ మెటబాలిజం అనమాట. చాలామంది వెయిట్ త్వరగా రెడ్యూస్ అవుతారు, కొంతమంది తక్కువ ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వరు. దాని అర్థం ఏంటంటే వాళ్ళలో మెటబాలిక్ రేట్ తక్కువ ఉన్నట్టు. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. సో ఇలా ఉంటుంది అనమాట సాషే. నేను ఒక 200 ml వాటర్లో వేసుకొని తాగేసి ఎంటీ స్టమక్ వెళ్తాను. తేజకు కూడా ఇస్తున్నాను ఇది. సో ఆఫీస్కి వెళ్ళి అండ్ సీ యూ ఆల్ దేర్. పొంగల్ సెలబ్రేషన్స్, స్పెషల్లీ మా క్యాఫెటేరియాలో ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ డెకరేట్ చేస్తారు. సో పొంగల్ అంటే కైట్స్, ఇలా దాన్ని ఏమంటారు, ఇట్స్ ఆల్ అబౌట్ హార్వెస్టింగ్ కదా. సో బ్యూటిఫుల్. ఎంత బాగుందో క్లైమేట్. సో ఇక్కడ ఇదిగో ఉయ్యాల మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ దెన్ కొంచెంసేపు ఇక్కడ కూర్చొని దెన్ ఐ మూవ్ టు మై ప్లేస్ టు వర్క్. సో దివ్యశ్రీలో వర్క్ చేస్తామన్నమాట ఇక్కడ గచ్చిబౌలిలో. సో ప్లెజెంట్ మార్నింగ్, నైట్స్ అన్నీ. సో రోజు 9-9:30 కిందకు వస్తాను అనమాట. సో న్యాచురల్ డి విటామిన్ ఫ్లోర్. సో మార్నింగ్ షిఫ్ట్ కదా మాది. షిఫ్ట్కి 6 o'clockకి వచ్చేసాను. లాగిన్ అయ్యాను, చాలాసేపు పని చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ చేశాను. నేను యాక్చువల్లీ చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తెచ్చుకుంటా, మ్యూస్లీ, మిల్క్ అలా అయిపోయింది. ఇప్పుడు అలాగా కొంచెం ఉయ్యాల్లో ఊగుదామని వచ్చానమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయి అలా చిన్న వాక్కి వచ్చాను. సో వెళ్తున్నాను. ఇది పాత్ అనమాట. దిస్ విల్ లీడ్ టు మై బిల్డింగ్. సో ఐమ్ వాకింగ్ టువర్డ్స్ మై ఆఫీస్ బిల్డింగ్. చూడండి ఎంత బాగుందో మార్నింగ్, సన్నీగా, వెరీ ప్లెజెంట్. మా చిట్టి తల్లి చూడండి ఎక్కడ దాంకుందో. దాని ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇదే ఆ కార్నర్లో పడుకుంటుంది, లేదా ఇదిగోటి ఇక్కడ దాంకుంటుంది. ఇలా దొంగ చూపులు చూస్తుంది. మరి దొంగ స్వీటులు, ఓయ్ స్వీటులు. గుంగట్లో దాంకున్నావా నాన్న నువ్వు? అక్కడ దాంకున్నారు. అది అనుకుంటుంది అక్కడ కళ్ళు మూసేసుకుంటే మేము అది ఎవరికి కనిపించట్లేదు అనుకుంటుంది.
చిట్టి పాప, చీటి తల్లి, చీటు షోనా నా బంగారమే, అమాయకురాలిది. తిండి ఉంటే చాలు బ్రతికేస్తుంది, ఇంకేం వద్దు దానికి. తిండి ఉండాలి, ఇలా 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 పావుతుంటే చాలు. పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా పడుకుంటుందో, చిన్ని బేబీలా పడుకుంటుంది. హ్యూమన్ బేబీస్ ఉంటారు కదా, ఇలాగా క్యూట్గా అలా పడుకుంటుంది అనమాట, గోల్ గోల్ అయిపోయి. ఈ దృశ్యం ఎందుకు అనుకున్నారు, కిచెన్లోనే వాటి ఫుడ్ ఇక్కడ చల్లారుతుంది అనమాట. ఇవన్నీ మా పాకి, రీవా, ఫెనీ, ఓయూ స్వీటుకి, అవేమో బయట డాగ్స్కి అనమాట. ఇవంతా బయట డాగ్స్కి. ఇది చల్లారుతున్నాయి, ఫుడ్ టైం కదా. ఇప్పుడే నేను తేజ జిమ్ నుంచి వచ్చాము. ఇట్లా వాకింగ్ కూడా చేంజ్ చేశాడు తేజ. నేను ఇప్పుడే బట్టలు అది ఆరేసుకొని ఫుడ్ వండాలన్నమాట. తేజకి రైస్ పెట్టాను, నేను సూప్ చేసుకుంటాను. మా ఓయూకి కట్టేసి చూసారు, ఇది నేను వస్తే చాలు మాసిపోయిందా, నీ స్కిన్ అంతా మాసిపోయిందా చిచ్చి పాపది, చిచ్చి పాపది. సరే సరే ఆగు, ఇక్కడ ఓయూ ఉంది. యా, ఇది చూపించడం మర్చిపోయా కదా. ఇది నా టీమ్మేట్ చేత్తోని పేపర్స్తో చేశాడనమాట. చూడండి ఎంత బాగుందో. ఎవరైనా ఇది కొనుక్కోవాలనుకుంటే నాకు చెప్పండి, నాకు మెసేజెస్ పెట్టండి. నేను అబ్బాయి నంబర్ మెసేజ్ చేస్తాను. హైదరాబాద్లోనే ఉంటాడు తను. హైదరాబాద్ వాళ్ళ వరకే తను డెలివర్ చేయగలుగుతాడు. సో సచ్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ చూడండి. ఇక్కడేమో స్పాకీ వచ్చింది. స్పాకులు బంగారు తల్లి, అప్పుడు హగ్గీలోనే ఉంటుంది మా బంగారం. ఓయూని వదిలేమంటే ఫెనిన్ ఖర్చేస్తుంది. సో ఫెనిన్ కట్టినప్పుడు ఫెనిన్ బెడ్రూమ్లో పెట్టినప్పుడు ఓయూని వదులుతామన్నమాట, లేదా ఓయూని బయట వదులుతాం ఆడుకోవడానికి. సో చల్లారిపోయినాక ఫుడ్ పెట్టేస్తాను. జిమ్కి ఫైనల్లీ వచ్చాడు మా ఆయన. అది 4లో నడుస్తున్నాడు, వీడియో తీసేసరికి ఏమో పెంచేస్తున్నాడు. ఒక్క రోజులోనే మా ఆయన బాడీ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాడు. చూడండి, మార్నింగ్ మమ్మల్ని విష్ చేయడానికి ఒక బడ్డుగాడు వచ్చాడు. నేను కాఫీ తాగుతున్నారు ఆఫ్టర్ వర్కౌట్. ఎక్కడ మణికొండలో ఉన్నామన్నమాట. క్యూటీ బడ్డు అంటే లావుగున్నారా నువ్వు, క్యూటీ బాయ్. పడుకున్నాడు, ఒక విసిలేదని వచ్చాడు. మళ్ళీ ఫాలో అవ్వకుండా ఎలా వచ్చేస్తున్నాడు చిట్టోడు. అక్కడికి రా దొంగడా, అక్కడికి మాతో వచ్చేస్తావా ఇంటికి. బాయ్ బడ్డు, బాయ్ బడ్డు. అయిపోయి చికెన్ ఉంది కొంచెం, డాగ్స్కి కొంచెం ఉంది. షోనా షోనా షోనా, చిచి చిచి షోనా, గుడు గుడు షోనా. కదా దీనికి ఫుల్ హెయిర్ తీసేసామన్నమాట. ఇంకా స్నానాలు ఉన్నాయి. దాంది ఫెనీది స్నానం అయిపోయింది, రీవాది స్నానం అయిపోయింది. ఇదిగో ఇది స్పాకీ హెయిర్, చూడటానికి ఎంత ఉంది కానీ దీని హెయిర్ ఇంత, అదంతాను ఫెనీ హెయిర్. ఇంకా రీవాది కూడా స్నానం అయిపోయింది, ఇప్పుడే చేయించాను. ఇదిగో చిట్టి మొక్కంది. ఇప్పుడు నేను వెళ్ళి ఓయూకి స్నానం చేస్తే స్పాకీదైనాక స్పాకీది కూడా నేను చేంజ్ చేస్తాను. చూడండి స్నానం అనేసరికి ఓయూ అలా చూస్తుంది. స్వీటుకి తేజ చేంజ్ చేస్తాడనమాట. సో రేపు మేము పొంగల్కి రెడీ. సో ఇదిగోటి టెంపుల్ టైప్ ఆఫ్ పులిహోర కలిపాను ఈరోజు నేను ఇంట్లో, భోగి రోజు. రేపు ఎల్లుండి ఆఫీస్ ఉంది కాబట్టి ఏం చేయను, కాబట్టి అట్లీస్ట్ ఈరోజు నేను చేద్దామని. టేస్ట్ కూడా చూసాను, చాలా టేస్టీ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి చూసానా అంటే శ్రావణీస్ కిచెన్ అని ఉంటుంది, 4.1 మిలియన్ సబ్స్క్రైబర్స్తో. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, ప్లీజ్ ట్రై. నేను ఆవిడ చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేశాను, ఎగ్జాక్ట్గా వచ్చింది. లుక్ కానీ లేదా టేస్ట్ కానీ చాలా బాగుంది. అలానే మా మమ్మీ లైక్ బెంగాలీ స్టైల్ ఖీర్ మమ్మీ చేస్తుంది. సో ఆ ఖీర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు పులిహోర అండ్ ఖీర్ భోగికి అనమాట. ఈవినింగ్ కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో, ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఉంది, అది చూడడానికి వెళ్తాను. సో రేపు ఎల్లుండి ఆఫీసే కాబట్టి ఇంకా ఏం చేయడానికి అవ్వదు సంక్రాంతికి ముక్కనుకి. బట్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. తినేటప్పుడు మళ్ళీ ప్లేట్లో వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఖీర్ అవుతుంది. యాక్చువల్లీ ఇది హాఫ్ వరకు అవ్వాలన్నమాట. ఇంతవరకు 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ వేసాను.
చిట్టి ముత్యాల రైస్. ఇది ఇంకా హాఫ్ అవ్వాలి, అంతవరకు నేను బాయిల్ చేస్తూనే ఉండాలన్నమాట. అరగంట నుంచి బాయిల్ చేస్తే ఇంకో అరగంట బాయిల్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లో ఘీతోని తాలింపేసిన వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం వేస్తాను, ఇలాచి. ఇట్ స్మెల్స్ వండర్ఫుల్. ఈట్ వన్స్ అండ్ సీ ఇట్ ఇస్ టేస్టింగ్ ఆల్సో గుడ్. కానీ కొంతసేపు అది సెటిల్ అవ్వాలి కదా, పసుపు కారం అన్నీ పసుపు ఉప్పు అన్నీ పులుపు అంతా సెటిల్ అయ్యే వరకు ఒక గంట సేపు పాలని మరిగిస్తే మీకు ఫస్ట్ టైం చూపించినప్పుడు ఎంత ఉండాలి కదా, ఇది అలా అయిందనమాట. మా మమ్మీ అంది ఇంతతో ఆపేయచ్చు, కానీ ఇంకొంచెం దగ్గర అవుతే ఇంకా బాగుంటుంది. స్పెషల్లీ వేడివేడిగా తింటే ఒక టేస్ట్, అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది టేస్ట్ చూసాను ఆల్రెడీ, చాలా చాలా బాగుంది. నేను దేవుడికి పెట్టట్లేదు కాబట్టి టేస్ట్ చూసాను. నేను దేవుడికి పెట్టేటట్టయితే టేస్ట్ చూడకుండా ఉంచేదాన్ని. బట్ ఎనీవేస్ పులిహోర అయితే సూపర్. మీకు వీడియో తీసి చూపించాను కదా ఇందాక. ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో శ్రావణీస్ కిచెన్లోకి వెళ్ళి చూడండి. ది బెస్ట్ పులిహోర మీరు చేయగలుగుతారు. ఆవిడ చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ఎగ్జాక్ట్ మీరు అసలు దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆవిడ చెప్పినట్టు చేస్తే అలాగే అచ్చు దిగినట్టు అలాగే టెంపుల్లో పులిహోరలో ఉంటుంది అనమాట. సో పులిహోర ఇది చేశాను కదా. తేజ అన్నాడు గుత్తొంకాయ కూర ఉంటే బాగుంటుంది దీంతో అన్నాడు. అయితే చూడైతే వెళ్ళి అన్న కర్రీ పాయింట్స్లో గుత్తొంకాయ కూర దొరికితే తీసుకొని రానని వెళ్ళాడనమాట. తను వెళ్ళి వచ్చేలోపు నేను ప్లేట్స్లో అది సర్వ్ చేసేస్తాను. పిక్కలకి ఎంత అలవాటు దాంతో పాపం అని అనుకో. గుడి దగ్గర కూర్చుంటుంది కదా. నేను ఇలాగా ఒక పాత సినిమా ఉంది సావిత్రి కదా, వాణిశ్రీ, పిచ్చిది అయిపోతుంది అందులో. అందు ఇలాగే పెట్టుకుంటాను. నేను ఫస్ట్ టైం ఇలా రియల్ గా చూస్తున్నా. నేను రాలేదు లాస్ట్ ఇయర్. అయితే ఇది ఏం చేస్తారు ఇంతేనా ఇంకేనా?